చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. కీర్తి గురించి 3 words లో డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం? She's strong, she's honest, brave. Yeah. యాక్సెప్టెడ్. రాత్రి పడుకునే ముందు యూజువల్లీ ఏం చేస్తావు? నేను లూడో ఆడతా. లూడో బ్యాచా? అంటే ఇప్పుడు సో లూడో ఎల్స్ బాల్స్ గేమ్ వస్తాయి కదా, నేను నాకు మిడిల్ నైట్ నిద్ర రాలేదంటే కూడా లేచి అది ఒకటి ఉండి ఇంకా కంప్లీట్ కాలేదు కదా అది కంప్లీట్ చేస్తూ ఉంటా నేను అది. అండ్ నార్మల్ గా ఏం లేదు, జస్ట్ నేను కార్తీక్ మాట్లాడుకుంటాము ఈ రోజులో ఏం జరిగింది, ఏం నెగటివిటీ ఉంది అలా, అంతే తప్ప అంత పెద్దగా ఏదో అంట ఏం లేదు. షూర్. ఒక సీక్రెట్ చెప్పు, ఎవరికి తెలియంది, నీ అభిమానులకే తెలియని ఒక సీక్రెట్. సీక్రెట్ యా అంటే చాలా దారుణమైన సీక్రెట్. బట్ యా మేబీ తెలియదు, అది ఎక్కడికి వెళ్తుందని తెలియదు. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని డిస్టర్బెన్స్, అంటే నాకు కార్తీక్ కాదు డిస్టర్బెన్స్, ఇది తమ్లైన్ వేయకుండా వేరేలా కాబట్టి నాకు వర్క్ పరంగా కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యాను అండ్ పేరెంట్స్ కావాలనిపించింది. సో అట్లాంటి టైంలో కార్తీక్ పాప ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కదా దానికి, సో బిఫోర్ అలా ఉండుంటే ఓకే, కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సూసైడ్ ఒకసారి ట్రై చేశా. హీ డజంట్ నో. ఏం చేసావు? ఏం తాగేవా? హ్యాంగ్ చేసుకోవడానికి వెళ్ళా. అయ్యా పిచ్చా. అంటే ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండింది నాకు. జనాలు అదే నేను చెప్పాను కదా, నాకు యాక్సిడెంటే కాలేదు, ఇదే డిస్టర్బ్ అయిపోయా. అండ్ నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత నేను ఈ లైఫ్ని నేను సర్వైవ్ చేస్తానా, నాకు అవుతుందా, ఇప్పుడు వరకు ఒకేలా వచ్చేసాను, సో ఇది అవుతుందా లేదా, సో మొత్తం అన్ని రకాలుగా నాకు పిండేసింది. అది నాకు అవ్వలేదు. ఊరికి వెళ్ళినప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా, బట్ నాకు తెలీదు, నాకు ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది, బట్ ఆ టైం చాలా దారుణంగా ఉంది. తర్వాత 1 మూమెంట్లో అలా చేసుకోవడానికి వెళ్ళి 1 మూమెంట్లో ఇంకొంచెం ఇంత అయి ఉంటే పోయేదాన్నేమో, మొత్తం పెట్టుకొని రెడీ. సో 1 మూమెంట్లో కార్తీక్ కాల్ వచ్చింది నాకు. సో తన ఫోటో వస్తుంది, నాకు కాల్ వస్తే తన ఫోటో వస్తుంది. దెన్ ఐ సా, దెన్ కంప్లీట్లీ బ్లాంక్ అయి కింద దిగేసా. అంటే నాకు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, తను అంతా కనిపించేశారు. ఇప్పుడు నేను చేస్తే అది మోసం కదా, ఎంతో మంది జరిగింది అందుకే కదా. సో ఏదైనా మనం చచ్చిపోతే మన గురించి మంచిగా 4 మాట్లాడుకోవాలి తప్ప, ఏదో చేసుకుని పోయారు, తర్వాత నా నుంచి అబ్బాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది, మా ఇద్దరికి ఏదో జరిగింది అనేది, తన లైఫ్ కెరియర్ పాడైపోతుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఆశపట్టి తన అబ్బాయి ఇష్టం ప్రకారం నాకు ఎంగేజ్మెంట్ చేశారు. వాళ్ళ రిలేషన్, ఇంకా వాళ్ళ ఏజ్ అయింది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత వచ్చేసింది. దెన్ కంప్లీట్ ఫోన్లో మాట్లాడి ఇంకా ఓకే నాకేం కాలేదు అన్నట్టు అయిపోయా. మనోడికి కూడా తెలియదు. ఇదే ఫస్ట్ చెప్తున్నాను. అలాంటివి ఏం చేసుకోక ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండే. అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న వ్యక్తుల గురించి అదన్నీ చేశారని విన్నాను కదా. అండ్ ఆ పర్సన్స్ కూడా ఆ మూమెంట్ లో చేసుకో ముందు మెసేజ్ పెట్టా, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడవంట. ఏదో ఒక ఛానల్ కి బిఫోర్ బిగ్ బాస్ వెళ్లే ముందు నేను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళు మేము లోపల ఉన్నట్టు కావాల్సిందన్ని కట్ చేసి వాళ్ళు ప్రమోషన్ కి పెట్టుకుంటారు. సో నేను లోపల ఉన్నా, సో అలా అది గిమ్మిక్సే కదా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో. సో అట్లాంటి టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదేదో చెప్పి ఆ వీడియో కింద అంత నెగటివ్ కమెంట్ చేసి పాప వేరే వాళ్ళు అవన్నీ తెప్పించడం జరిగింది. సో
ఇప్పుడు జనాలు మనం ఏం చెప్తామో అది నమ్ముతారు. ఏం చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ ఏమైనా ఇలా ఉందంట, లేదు నాకు కార్తీక్ బ్రేకప్ అయిందంట, తను వదిలేశారంట, ఏదో ఒక తమిళ వేసారు అనుకోండి, కింద వాళ్ళ లోపల ఉంది ఏం చూడరు, కింద 100 నెగటివ్ వస్తుంది. వీళ్ళది కూడా ఇదేనా, అయిపోయిందా, యూజ్ చేసుకున్నారా, ఇంతదే వస్తుంది. అది చాలా మంది అక్కడ అసలు ఏం ఉండదు, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ నెగటివిటీ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దానికి అంత క్లమ్జీ అయిపోయింది ఆ మూమెంట్. నేను చేసుకోకూడదు యాక్చువల్లీ, నాకే తిట్టుకుంటా నేను ఇట్లా వేసుకోకు, బట్ అలా వెళ్ళాను. బట్ ఆ మూమెంట్ మేబీ మా నాన్నని సేవ్ చేశాడు అనుకుంటా. నువ్వు సెలబ్రిటీ, బయటికి వెళ్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నీతో ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఫీల్ అవుతా. నేను కొంతమంది వద్దు వద్దు అలా అంటారు కదా, ఇప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక 4-5 బాడీ గార్డ్ వచ్చి వద్దు వాళ్ళని ఆపుతుంటారు. నేను నిజంగా అలా నేను చాలా ఓపెన్ గా హ్యాపీగా తీసుకుంటా. వాళ్ళుంటేనే కదా మేము, వాళ్ళే మమ్మల్ని గుర్తించలేకపోతే ఇంకా ఎందుకు, వేస్ట్ కదా. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు అన్ని కొవ్వులు వచ్చేస్తుంటాయి ఎప్పుడు, ఫోటో తీసుకుంటుండాలి, హ్యాపీ ఫీల్ అవుతా, ఓపెన్ గా చెప్తాను. ఏదో నేను ఒక పెద్ద సెలబ్రిటీ ఇలా చెప్పుకుంటే నో, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్రేట్ ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్. వాళ్ళు వస్తున్నారంటే నాకు తెలుస్తుంది, వస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫేమ్ వచ్చాక కీర్తి లైఫ్ లో వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి? ఫేమ్ వచ్చాక బిగ్గెస్ట్ చేంజ్, స్ట్రాంగ్ అయ్యాను. మేజర్ చేంజ్, ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. ఇక్కడ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి. బికాజ్ ఇప్పుడు మమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. సో ఇన్స్పైర్ అవుతాం, మన లైఫ్ స్టోరీ ఇంకొకరికి ఇన్స్పైర్ అవుతుంది. సో దట్ అది నాకు ఫేమ్ వచ్చినప్పుడు ఎవరికి నేను తెలీదు అసలు, అప్పుడు తెలియనప్పుడు సో అసలు దాని గురించి ఐడియా కూడా మాకు రాదు. బట్ ఒక్కసారి మనము ఒక ఫేమ్ వచ్చి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, అక్క మీలాగానే నా పేరెంట్స్ కూడా లేదు, నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను. అంటే బిఫోర్, నేను అంటున్నా ఎంగేజ్మెంట్ అయ్యే బిఫోర్ చాలా సార్లు ట్రై చేశాను. అది కామన్, లైఫ్ చాలా పెద్దగా చెత్తగా ఉండింది. సో వాళ్ళు నా లైఫ్ స్టోరీ తెలిసిన తర్వాత చాలా మంది నాకు ఏం చేశారు, మెసేజ్ చేశారు, మెయిల్ కూడా పెట్టారు, అక్క ఈరోజు మిమ్మల్ని చూసి నేను బ్రతుకుతున్నా, ఈరోజు నాకు హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళారు, పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ నేను బ్రతికి నా పిల్లల్ని చూసుకుంటున్నా, మీ అంత స్ట్రాంగ్ ఉండాలా. కానీ ఆ ఒక్క రోల్ మోడల్గా ఉండిపోతాం కదా. సో అది చేంజెస్ తెలియకుండానే వచ్చేస్తుంది. అది వి షుడ్ స్ట్రాంగ్, వి హ్యావ్ టు డూ సంథింగ్, మనం 4 జనాలకి మంచిగా చెయ్యాలి అనేది, దానివల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనేది, అది బిగ్గెస్ట్ చేంజ్. నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యా. ఒకవేళ ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే చేసే పనులేంటి? రియాలిటీ నేను కనిపించలేకపోతేనా, ఫస్ట్ మన ధర్మస్థలలో ఇప్పుడు ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి, ఆడపిల్లల్ని రేప్ చేయడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇన్విజిబుల్ గా వెళ్ళి దానికి అన్ని ఏమేమి కావాలో, ఎవరికి శిక్ష కావాలో దానికి కావాల్సిన ప్రూఫ్ అన్ని పెట్టేసి వస్తా. ఫస్ట్ మెయిన్ చేసేది అదే. అండ్ తర్వాత ఇక్కడున్న వాళ్ళకి అంటే నా గురించి నెగటివ్ మాట్లాడిన వాళ్ళకి 2 పీకేస్ వస్తా, ఖచ్చితంగా అది నేను చేస్తా. ఎంత దూరం ఇక్కడ నుంచి? దగ్గరనే, అని మా సరౌండింగ్స్ లో ఉంటారు, వస్తా. అండ్ తర్వాత నేను చాలా బాగున్నాను, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని చెప్పారు కదా, వాళ్ళని కొంచెం చెత్తగా చేసొస్తా. కోపం వస్తుందా? కోపం కాదు, వాళ్ళకి తెలియాలి అని, హౌ ఇట్ ఫీల్స్ అనేది వాళ్ళకి తెలియాలి అనేది. అండ్ తర్వాత ఎక్కడ చూసినా అక్కడ చెత్తగా పడి ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసేస్తా. లేదు దాన్ని అంతసేపు చూస్తున్నప్పుడు అర్థమైంది నాకు.
లేదు, ఇంకొకటి మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది అదో అక్కడ ఒకటి ఉందా అది. నేను ఆలోచన అంతా ఏం క్వశ్చన్ అడుగుతారనేది నా ఆలోచన ఉండేది. లేదు బాగుంది అండ్ బాగా. తర్వాత షాపింగ్ డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్విజిబుల్ గా వెళ్ళి తీసుకొని వచ్చి నా రూమ్ లో పెట్టుకుంటా. సూపర్ 24 hours లో బాగానే ఎక్కువ పనులు చేస్తున్నావు. నీకు ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్ ఉందా ఏదైనా? లేదు, ఇప్పుడు ఇస్తా. నో ప్రైవేట్ అకౌంట్. లేదా ప్రైవేట్ అకౌంట్ No, ఒకవేళ no. ఉంటే స్టాక్ చేస్తావా ఎవరినైనా? నో వే, అలా చేసి నో వే, నాకు రాదు శివ గారు. అలాంటి ఏం రావా? నో వే. మీతో ఎన్నిసార్లు నార్మల్ గా మెసేజ్ పెడితేనే మా 1-2 మెసేజ్, తర్వాత బాయ్ గుడ్ నైట్ అనేది ఉండదు. ఉంటుందా ఉండదా? ఉండదు. అంతే ఉంటది కదా, ఇంకేమైనా ప్రొలాంగ్ ఉంటదా? లేదు, లేదు. నాకు రాదు అది. నో, Okay. ఐఎమ్ జీరో దాంట్ మ్యాటర్ లో. Okay. మీకు చాలా ప్రైవేట్ అకౌంట్ ఉండొచ్చు. నాకేం లే. నెక్స్ట్ నేను ఇక్కడనే వచ్చి శివ గారిని ఇంటర్వ్యూ done. తీసుకుంటే మీరు Excellent. రెడీగా Done. ఉంటుంది. Yeah, నేను రెడీ ఎప్పుడు ready. కదా? నీకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది, హా. పక్కకెళ్ళి నువ్వు యాక్సెప్ట్ చేయలేని ఆ కాంప్లిమెంట్ ఏంటి? కొంతమంది యూర్ సో హాట్ అంటారు. నేను పక్కకి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గానే చెప్తా ఐ నో ఐఎమ్ నాట్ హాట్ అనేది. You are hot. చేసి హాట్ వేస్తుంది. బికాస్ ఐ నో ఐఎమ్ హోమ్లీ పర్సన్, ఐఎమ్ నాట్. వాళ్ళు హాట్ అంటే హోమ్లీ పర్సన్ కూడా హాట్ ఉంటారు. నో 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 నో, ఆ కాంప్లిమెంట్ అడిగారు కదా, అలా నాకు జరిగింది అంటున్నా. ఓకే ఓకే. నేను వేసుకునే డ్రెస్ చూడిదార్ ఫుల్ అంతా ముల్ కప్పుకున్నా, వాళ్ళు వచ్చి హాట్ అన్నారు. నీ లుక్స్ ఏమో లుక్స్ ఇలా కట్టుకున్నా, కప్పేసుకుని కార్తిక్ తో వెళ్ళి చెప్పా, అదే అనుకున్నా, ఏంటో బాబు నన్ను హాట్ అన్నారు. కామెడీగా ఉంటుంది, బట్ ఐ వోంట్ యాక్సెప్ట్ అది. నేను మీ ఫ్యాన్స్ నుంచి వియర్డెస్ట్ ఒక డిఎం ఎప్పుడైనా వచ్చిందా? అదేంటి? వచ్చింది. ఫ్యాన్స్ అది నాకు తెలియదు, బికాజ్ ఫ్యాన్స్ అంటే మమ్మల్ని చాలా గౌరవిస్తారు. నేను దానికి ఫ్యాన్స్ అనేది పెట్టను. ఫ్యాన్స్ అంటే ఎవరు కూడా Okay. మనకి వియర్డ్ గా చెప్పరు, అవును. బట్ మమ్మల్ని ఫాలో అవుతారు. సో వాళ్ళు నాకు నేను ఏదో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడాను అన్నదానికి వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. అంటే ఇన్స్టాలో నేను ఎప్పుడో చూసేదాన్ని, అది నార్మల్గా రిక్వెస్ట్ మెసేజ్లో ఉండేది. ఐసా నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా, నిన్ను బిగ్ బాస్లో నువ్వు వితౌట్ మేకప్ నిన్ను చూసాను, నీ బాడీలో అంతా అన్ని మరకలే ఉన్నాయి, బ్లాక్ మార్క్సే ఉన్నాయి, నువ్వు అసలు మేకప్ తీసి నువ్వు చూడ్డానికి చండాలంగా ఉన్నావు. సో ఇంకా చాలా వియర్డ్ గా మెసేజ్ పెట్టారు. అది చాలా బాధగా ఉండింది. ఫ్యాన్స్ అలా పెట్టారు కదా, ఫ్యాన్స్ కి దే నో కదా, దర్ రెస్పెక్ట్ వాళ్ళు. సో ఇది చెప్పారు అంటే నువ్వు వాళ్ళకి యా వాళ్ళ ఆలోచన అంత వియర్డ్ గా ఉంది అంటే, ఒక పర్సన్ గురించి తెలిసి కూడా, నా భయో అన్ని తెలిసి కూడా వై కీర్తి అలా ఉంది అంటే, నా బ్యాక్గ్రౌండ్, నేను నా లైఫ్ స్టోరీ ఏంటి అని తెలిసిన పర్సన్ అలా ఎందుకు పెడతారు చెప్పండి? తెలిసి కూడా పెట్టారంటే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మనసు, వాళ్ళ ఆ పర్సన్ ఎంత వియర్డ్ గా అనిపిస్తుంది.